గుడ్ మార్నింగ్ స్టూడెంట్స్. సో మనం లాస్ట్ క్లాస్లో వేగం గురించి, త్వరణం గురించి, అలాగే వేగాలపైన ఉన్నటువంటి ప్రాబ్లమ్స్ గురించి నేర్చుకోవడం జరిగింది. ఇవాళ కూడా ఈరోజు కూడా మనం వేగానికి సంబంధించినటువంటి సగటు వేగం ఏ విధంగా కనుక్కోవడం అనేది ఒక ప్రాబ్లం చూద్దాం. సో మనకి ఇచ్చినటువంటి ప్రాబ్లం ఏం చేస్తారంటే, ఒక కారు మొదటి 300 దూరాన్ని 10 km/h వేగంతోనూ, అలాగే రెండవ 300 దూరాన్ని 20 km/h వేగంతోనూ ప్రయాణిస్తే, చివరి 300 దూరాన్ని 60 km/h వేగంతో ప్రయాణిస్తే, మొత్తం దూరాన్ని ప్రయాణించడంలో ఆ కారు చేసినటువంటి సగటు వేగం ఎంత, ఆ సగటు వడి ఎంత అనేది ఇక్కడ మనకు క్వశ్చన్ ఇవ్వడం జరిగింది. అయితే సో మనకు దత్తాంశం ప్రకారం, ఇచ్చినటువంటి దత్తాంశం ప్రకారం కారు యొక్క మొదటి వేగం ఎంత సార్ అంటే 10 km/h. ఓకేనా? సో 10 km/h అంటే ఒక గంటకి 10 కిలోమీటర్ల వేగంతో ప్రయాణిస్తుంది. ఎప్పుడు మొదటి 300 దూరాన్ని, మొదటి 300 అంటే మనకి ఉన్నటువంటి 3 తీసుకున్నట్లయితే అందులో ఫస్ట్ భాగం, సెకండ్ భాగం, థర్డ్ భాగం. సో ఫస్ట్ భాగం ఎంత వేగంతో ప్రయాణిస్తుంది? సో 10 km/h వేగంతో ప్రయాణిస్తుంది కారు. అయితే సో మనకి ఇచ్చినటువంటి దత్తాంశం ప్రకారం రెండవ వేగం ఎంత వేగంతో ప్రయాణిస్తుందంటే సో 20 km/h వేగంతో ప్రయాణించడం జరుగుతుంది. అలాగే మూడవ వంతు దూరం ఎంత వేగం ఇస్తారంటే V3 = 60 km/h వేగంతో ప్రయాణిస్తున్నారు. ఓకేనా? అంటే మొదటి 300 దూరం వేగంతోను, రెండవ 300 దూరం, లాస్ట్ 3వ దూరం V3 వేగంతో ప్రయాణిస్తున్నారు. అయితే అతడు కారు ప్రయాణించినటువంటి మొత్తం దూరాన్ని 3s అనుకుంటున్నాను. ఓకే, మొత్తం ప్రయాణించినటువంటి దూరం 3s అనుకోను. అప్పుడు సో ఇక్కడ మనకు వేగం ఇచ్చింది కాబట్టి కాలాన్ని కనుక్కోవాలి. ఓకేనా? ఎందుకు సార్ అంటే ఇక్కడ మనకి ఇచ్చినటువంటి సగటు వడి కావాలి. సగటు వడి అంటే ఏంటి సార్ అంటే మొత్తము ప్రయాణించిన దూరము బై మొత్తం ప్రయాణించడానికి పట్టినటువంటి కాలం. మొత్తం ప్రయాణించినటువంటి దూరాన్ని నేను 3s కిలోమీటర్ అని తీసుకుంటున్నాను. అయితే మొత్తం ప్రయాణించడానికి పట్టినటువంటి కాలం కావాలి. మొత్తం ప్రయాణించడానికి పట్టినటువంటి కాలం అంటే ఏంటంటే సో మొదటి 300 దూరం ప్రయాణించడానికి పట్టినటువంటి కాలం ఎంత, రెండవసారి ప్రయాణించడానికి పట్టిన కాలం ఎంత, మూడవసారి ప్రయాణించడానికి పట్టినటువంటి కాలం ఎంత, మొత్తం కాలం ఎంత అనేది మనం ఇక్కడ కనుక్కోవాలి. సో మొదటి 300 దూరం ప్రయాణించడానికి పట్టిన కాలం T1 ఓకేనా? సో వేగం దూరము బై కాలం. ఓకే, వేగం దూరము బై కాలం. సో కాలం దూరము బై వేగం. ఓకే, సో T1 దూరము బై వేగం. సో దూరం ఎంత సార్? సో ఫస్ట్ ఎస్ దూరం ప్రయాణించింది. అలాగే కాలం అక్కడ మనం తీసుకునేది వేగం ఇవ్వడం జరిగింది. ఎంత సార్ అంటే 10 km/h. ఓకే, సో ఇక్కడ మనకు మొదటి 300 దూరం ప్రయాణించడానికి పట్టినటువంటి కాలం T1 అనుకున్నట్లయితే సో T1 దూరము బై వేగం. సో దట్ ఈస్ S/10 అవర్స్. S/10 అవర్స్. అలాగే రెండవ 300 దూరం ప్రయాణించడానికి పట్టినటువంటి కాలం రెండవ 300 దూరాన్ని ప్రయాణించడానికి పట్టినటువంటి కాలం T2 దూరము బై వేగం. సో దూరము బై వేగం. సో దూరం ఎంత సార్? S కిలోమీటర్.
వేగం ఎంత తీసుకోవాలి 20 కిలోమీటర్స్. సో టైం తీసుకుంది అంటే సో T2 ఈజ్ ఈక్వల్ టు మనకు S/20 అవర్స్ గంటల కాలం తీసుకోవడం జరుగుతుంది. అలాగే లాస్ట్ 3 వంతు దూరం ఓకే లేకుంటే చివరి 3 వంతుల దూరం చివరి 3 వంతుల దూరం చివరి 3 వంతుల దూరం ప్రయాణించడానికి పట్టినటువంటి కాలం T3 ఇజ్ ఈక్వల్ ఓకే దూరము బై వేగం. సో దూరం S అనుకున్నట్లయితే వేగం 60 అవర్స్ అంటే S/60 అవర్స్ గంటలు పడుతుంది. ఓకే సో మొదటి ప్రయాణించడానికి పట్టినటువంటి కాలం S/10 అవర్స్. అలాగే 3 వంతుల దూరం ప్రయాణించడానికి పట్టినటువంటి కాలం S/20 అవర్స్. అలాగే చివరి 3 వంతుల దూరం ప్రయాణించడానికి పట్టినటువంటి కాలం ఎంత సార్ అంటే S/60 అవర్స్. ఇప్పుడు మొత్తం ప్రయాణించడానికి పట్టినటువంటి కాలం కావాలి. సో మొత్తం ప్రయాణించడానికి పట్టినటువంటి కాలం T ఈజ్ ఈక్వల్ T1 ప్లస్ T2 ప్లస్ T3 గా తీసుకుంటున్నాం. సో T ఈజ్ ఈక్వల్ T1 మీన్స్ ఎంత వచ్చింది సార్ ఆల్రెడీ S/10 రావడం జరిగింది. అలాగే T2 ఈజ్ ఈక్వల్ ఎంత S/20 రిమైనింగ్ ఎంత S/60. సో వీటి యొక్క కాసా చేసినట్లయితే సో 60 S/10 into 60 సో 6S వస్తుంది ఇక్కడ. అలాగే ఇక్కడ 3S వస్తుంది ఎందుకంటే 20 into 60 23 60 ఓకే సో 3 into S 3S రాసుకున్నాను. సో S/60 into S ఎంత వస్తుంది అంటే S తీసుకుంటున్నాను. సో 6S ప్లస్ 3S ప్లస్ S is equal to 10 S/60 గా రాసుకుంటున్నాను. సో 0 0 క్యాన్సిల్. సో రిమైనింగ్ వచ్చింది S/6 అవర్స్ వచ్చింది మనకు. ఇప్పుడు ఇక్కడ ఏం కనుక్కోమన్నాడు సగటు వడి కనుక్కోమన్నాడు. సో సగటు వడి ఈజ్ ఈక్వల్ మొత్తము ప్రయాణించినటువంటి దూరముపై మొత్తం ప్రయాణించిన దూరముపై మొత్తం కాలం ఓకే సో మొత్తం ప్రయాణించినటువంటి దూరం ఎంత 3S అనుకుంటున్నాను. ఓకే సో 3S అని రాస్తున్నాను. అలాగే మొత్తం ప్రయాణించడానికి పట్టినటువంటి కాలం ఎంత S/6 గా రాసుకుంటాను. సో SS రెండు క్యాన్సిల్ చేసినట్లయితే సో రిమైనింగ్ ఈక్వేషన్ ఎంత వస్తుంది 18 km/h అనేది సగటు కారు యొక్క సగటు వడిగా సగటు వేగంగా తీసుకోవడం జరుగుతుంది. ఓకే సో ఇదే ప్రాబ్లానికి మనకి ఇంకొక పద్ధతిని కూడా ఉపయోగించవచ్చు. సో మనకి ఇచ్చినటువంటి దత్తాంశం ప్రకారం సో వేగం 10 km/h, V2 is equal 20 km/h, V3 is equal 60 km/h. సో మనం డైరెక్ట్ ప్రాబ్లాన్ని సూత్రాన్ని రాసినట్లయితే సో 3V1 V2 V3 by V1 into V2 plus V2 into V3 plus V3 into V1 గా రాసుకోవచ్చు. అలాగే సగటు వాడి is equal to 3V1. సో V1 ఎంత ఉంది అలా 10 ఉంది. సో V2 20 V3 60 by V1 into V2 10 into 20 plus 20 into 60 plus 60 into 10 గా తీసుకుంటాం. ఓకేనా సో అలాగే సో మొత్తం మల్టిప్లై చేసినట్టు 6 2 జా 12 సో 12 into 3 జా 36,000 by 200 plus 1200 plus 600 is equal to 36,000 by so 2,000. So 3 zeros are cancelled. So 2 8 ja 8 km/h రావడం జరుగుతుంది. దీనే సరాసరి వేగంగా తీసుకుంటాము. ఓకే సో మనకు ఇది డైరెక్ట్
ప్రాబ్లం ఉపయోగించి చేయొచ్చు, లేదంటే ఇంతకుముందు పద్ధతులు ఉపయోగించి కూడా మనం దీన్ని సాల్వ్ చేయడం జరుగుతుంది. ఓకే, ఓకే. సో మన నెక్స్ట్ ప్రాబ్లంలో సగటు వడి గురించి చూసినట్లయితే ఇక్కడ మనకి ఒక మోటార్ వాహకుడు మోటార్ను 35 నిమిషాల పాటు 85 km/h వేగంతో ఉత్తర దిశలో నడిపి 15 నిమిషాల పాటు ఆగిపోయాడు. తర్వాత అదే ఉత్తర దిశలోనే ప్రయాణించి 2 గంటలలో 130 కిలోమీటర్ల దూరం వెళ్ళాడు. అతడి మొత్తం స్థానభ్రంశం ఎంత, అతడి సగటు వేగం ఎంత అనేది ఇక్కడ కనుక్కోవాలి. అయితే సో ఫస్ట్ మనకి ఇచ్చినటువంటి ఇన్ఫర్మేషన్ ఏమి ఇచ్చిండు? సో మోటార్ వాహకుడు మోటార్ని 35 నిమిషాల పాటు 85 km/h వేగంతో నడిపాడు. సో మనకు మొత్తం స్థానభ్రంశం కావాలి. మొత్తం స్థానభ్రంశం కావాలి కాబట్టి ఇక్కడ మనకు స్థానభ్రంశం ఇవ్వలేదు, కానీ వేగం ఇచ్చిండు, కాలం ఇచ్చిండు. ఓకే, సో రెండోసారి మనకి టైం ఇచ్చిండు, 15 నిమిషాలు ఆగిపోయింది కాబట్టి అక్కడ స్థానభ్రంశం అంటే ఏది ఉండదు. సో మూడవసారి డైరెక్ట్ ఇచ్చింది 2 గంటల దూరంలో 130 కిలోమీటర్ల దూరం ప్రయాణించడం. అప్పుడు మొత్తం ప్రయాణించినటువంటి దూరం కనుక్కోవాలి ఇక్కడ. సో మొత్తం ప్రయాణించినటువంటి దూరం కనుక్కోవాలంటే ఫస్ట్ సో స్టెప్ 1లో, ఓకేనా? సో స్టెప్ 1లో మనం ఏమనుకుంటాం సార్ అంటే మనకి ఇచ్చింది ఏంటి? సో 35 నిమిషాల టైం ఇచ్చింది. సో టైం ఈజ్ ఈక్వల్ 35 minutes ఇచ్చింది. ఓకే, అలాగే వేగం ఇచ్చిండు. సో వేగం ఎంత సార్ అంటే 85 km/h వేగం ఇచ్చింది. ఓకేనా? అప్పుడు స్థానభ్రంశం కావాలి. సో స్థానభ్రంశం S1 ఈజ్ ఈక్వల్ V1 ఇంటూ T1. ఓకే, సో ఎట్లా సార్ అంటే వేగం ఈజ్ ఈక్వల్ దూరము బై కాలం. సో దూరం ఈజ్ ఈక్వల్ వేగం ఇంటూ కాలం. ఓకే, వేగం ఇంటూ కాలం. అయితే ఇక్కడ సో S1 ఈజ్ ఈక్వల్ దూరం ఈజ్ ఈక్వల్ వేగం ఇంటూ కాలం. సో వేగం ఎంత? 85 km/h ఇంటూ కాలం ఎంత? 35 minutes. సో 35 minutes, సో దట్ గివెన్ టేకెన్, సో 30 minutes is taken. Okay, so 30 minutes is nothing but half an hour, 1/2 hour. Okay, so 1/2 hour, these are cancelled. So 42.5 kilometers are taken. Okay, so step 2లో మనకి ఇక్కడ ఏమి చూపిస్తారంటే టైం ఇచ్చాడు. దట్ ఈస్ ద T2 ఈజ్ ఈక్వల్ ఎంత సార్ అంటే 15 minutes ఇవ్వడం జరిగింది. ఎందుకు సార్ అంటే అతడు ఆగి అంటే రెస్ట్ తీసుకున్నాడు కాబట్టి 15 నిమిషాలు ఆగిండు. సో స్థానభ్రంశం అనేది ఏం లేదు. సో ఇక్కడ టైం ఎంత సార్ అంటే T2 ఈజ్ ఈక్వల్ 15 నిమిషాలు. అలాగే స్థానభ్రంశం S2 ఈజ్ ఈక్వల్ ఎంత సార్ అంటే 0. అలాగే స్టెప్ 3లో అంటే అదే దిశలో ప్రయాణించిండు. అదే దిశలో ఎంత దూరం ప్రయాణించాడు? 130 కిలోమీటర్లు. కాలం ఎంత తీసుకున్నాడు? 2 గంటలు తీసుకున్నాడు. ఓకేనా? సో ఎంత దూరం ప్రయాణించాడు? S3 ఈజ్ ఈక్వల్ 130 కిలోమీటర్ల దూరం ప్రయాణించడం జరిగింది. ఓకేనా? సో 15 నిమిషాలు అంటే ఇక్కడ ఎంత? సో 1/4 hour. ఓకే, 1/4 hour. అయితే ఇక్కడ మొత్తం స్థానభ్రంశం is equal to S is equal to S1 plus S2 plus S3 గా రాసుకుంటున్నాం. ఓకేనా? సో S1 ఎంత వచ్చింది మనకు? 42.5 kilometers. ఓకేనా? S2 ఎంత? 0, స్థానభ్రంశం ఏం లేదు. S3 ఎంత? 130 kilometers. సో మొత్తం ప్రయాణించిన దూరం 172.5 కిలోమీటర్ దూరం ప్రయాణించాడు. ఇప్పుడు సగటు వడి కనుక్కోవాలి. సో సగటు వడి సగటు వేగం కనుక్కోవాలంటే మొత్తం ప్రయాణించిన దూరం వచ్చింది, మొత్తం కాలం కావాలి. సో మొత్తం కాలం అంటే మొత్తం కాలం is equal T is equal T1 plus T2 plus T3. సో T is equal T1 ఎంత వచ్చింది కాలం? సో 30 minutes. 30 minutes ఎంత? half an hour. ఓకే, సో 1/2 hour plus 1/4 hour plus 2 hours. ఓకే, సో టైం ఫస్ట్ ఏదైతే 1/2 hour తీసుకున్నాడు, ఇక్కడ 15 minutes అంటే 1/4 hour, లాస్ట్కు 2 గంటల టైం తీసుకున్నాడు. సో మొత్తం దీన్ని కాసా గీసినట్టయితే 4 కాసాలు. సో 2 2 4, 2 plus 4 1 4 1 plus 2 8.
సో రిమైనింగ్ ఈక్వేషన్ హియర్ 8 + 1 9, 9 + 2 11. సో 11/4 గంటలు. ఓకే, అయితే ఇక్కడ మనకి సగటు వాడి అనుకోమన్నాడు. సో సగటు వాడి ఈజ్ ఈక్వల్ మొత్తం ప్రయాణించినటువంటి దూరముపై మొత్తం కాలం తీసుకోవాలి. సో మొత్తం ప్రయాణించిన దూరముపై మొత్తం కాలం. సో మొత్తం ప్రయాణించినటువంటి దూరం ఎంత ఇక్కడ? సో 172.5 కిలోమీటర్ మొత్తం ప్రయాణించినటువంటి దూరం. మొత్తం పట్టినటువంటి కాలం ఎంత? 11/4 అవర్స్. ఓకే, సో 172.5 × 4/11. ఓకే, సో 62.5 km/h సగటు వేగంతో ప్రయాణించడం జరిగింది. అంటే సో ఫస్ట్ అతను ప్రయాణించడానికి పట్టినటువంటి దూరం కావాలి. సో దూరం అనుకున్నాను. సో రెండోసారి రెస్ట్ తీసుకున్నాను కాబట్టి దూరం అనేది 0. మూడోసారి దూరం ఎంత వచ్చింది? 130 కిలోమీటర్స్ వచ్చింది. టోటల్ దూరం ఎంత? 172.5 కిలోమీటర్ మొత్తం ప్రయాణించినటువంటి దూరం. మొత్తం కాలం కావాలి. మొత్తం కాలం కావాలంటే T = T1 + T2 + T3. సో T1 ఎంత వచ్చింది? ఇక్కడ 1/2 అవర్. 30 మినిట్స్ ఎంత ఇస్తారంటే 1/2 అవర్. రెండోసారి ఎంత దూరం ఆగిండు? 15 మినిట్స్. 15 మినిట్స్ అంటే 1/4 అవర్. అదే రాసుకున్నాను ఇక్కడ. లాస్ట్కు మూడోసారి 2 గంటలు ఆగింది. 2 గంటలు ప్రయాణించింది. సో మొత్తం కాలం చేసినట్టయితే ఇక్కడ 11/4 అవర్స్ వచ్చింది. సో ఇక్కడ సగటు వాట్ ఈజ్ ఈక్వల్ మొత్తం దూరంపై మొత్తం కాలం చేస్తున్నాను. సో మొత్తం దూరం ఎంత వచ్చింది? 172.5 కిలోమీటర్స్. సో పట్టినటువంటి కాలం ఎంత? 11/4 అవర్స్. సో ఇవన్నీ మనం క్యాలిక్యులేట్ చేసినట్టయితే ఓకే, సో మనకి ఎంత వచ్చింది సార్ అంటే 62.5 km/h రావడం జరిగింది. అది సగటు వడిగా మనం తీసుకున్నాము.